ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఈ సందర్భం యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న సందర్భం. యేసుక్రీస్తు వారిని సిలువేసి ముందుగా జరిగిన సందర్భం ఏంటి? ఆయన మీద ఏం వేశారు? ఉమ్మి వేశారు, గుద్దారు, అరచేతులతో కొట్టి ప్రవచింపమని హేళన చేశారు. అన్ని చేసినప్పటికి కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడైనా రియాక్ట్ అయ్యారా? యేసుక్రీస్తు వారు వాళ్ళు చేసిన దానికి ఏమైనా స్పందించి వాళ్ళని ఏమైనా అన్నారా? ఏమీ అనలేదు. ఏమనకుండా వాళ్ళు చేసిన ప్రతి దాన్ని కూడా ఏం చేశారు? యేసుక్రీస్తు వారు సహించారు. యేసుక్రీస్తు వారు ఆ రోజు వాళ్ళు ఏం చేసినప్పటికి కూడా ఏం మాట్లాడకుండా యేసుక్రీస్తు వారు సహించారు కాబట్టే ఈరోజు మనకి ఇంత గొప్ప ధన్యత, ఇంత మంచి భాగ్యం మనకు దొరికింది. ఏమండి? యేసుక్రీస్తు వారు ఆ రోజు సహించారు కాబట్టి ఈరోజు మనకి ఇంత గొప్ప రక్షణ దొరికింది. ఇక అలాగే యేసుక్రీస్తు వారిలోనికి బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడిగా మారినటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు? ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చివరి మాట. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననో కలుగజేయుటకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము అని అంటున్నాడు. ఏంటి? సువార్తకి ఎలాంటి అభ్యంతరం కలగకుండా ఉండడానికి మేము అన్నిటినీ ఏం చేసామని పౌలు గారు చెప్తున్నారు? సహించాము అని అంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క సందర్భంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి. ఏమంటారు? నువ్వు అసలు చెప్పిన మాట వినట్లేదు, అయినప్పటికీ నిన్ను సుమారు ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా నిన్ను భరిస్తూ వస్తున్నాను, నిన్ను సహిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సహించడం అని అంటే భరించడం, ఇంకా పర్యాయ పదాలు ఓర్చుకోవడం కదా. పౌలు గారు ఏమంటున్నారు? సువార్తకు ఎలాంటి అభ్యంతరం కలగకుండా ఉండటానికి మేము అన్నిటినీ కూడా సహించాము అని అంటున్నారు కదా. అయితే పౌలు గారు ఏమేమి సహించారు? మనం నేర్చుకునే విధానం ఏంటంటే, మనకి మన ఆత్మీయ తండ్రి గారు నేర్పిస్తున్న విధానం బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఒక బైబిల్లో ఒక చోట ఏదైనా ఒక ప్రశ్న రేజ్ అయిందంటే మళ్ళీ దానికి సమాధానం ఎక్కడ దేవులాడాలి? బైబిల్లోనే చూడాలి. పౌలు గారు ఏమంటున్నారు? నేను సువార్త విషయంలో ఏ అభ్యంతరం కలగకుండా నేను అన్నింటినీ సహించాను అని అన్నాడు కదా. ఇంతకీ ఏం సహించాడు ఒకసారి మనం చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏమేమి ఉండిందో ఒకసారి చదువుదాం, స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే వీలున్నంత వరకు ఒక అరగంటలోనే ముగిచ్చేస్తాను, ఎక్కువసేపు మాట్లాడను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులో ప్రాణాపాయములలో ఉంటిని,
యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవే కాకుండా సంఘములన్నింటిని గూర్చిన చింత నాకున్నది అని చెప్తున్నాడు అండి. పౌలు గారు ఏమేమి సహించాడంటే సొంత వారి వలన ఆపదొచ్చినా సహించాడు, భరించాడు. ఇంకా దెబ్బలు తిన్నాడు, ఇంకా బట్టలు లేకపోయినప్పటికీ కూడా చలిలో అలాగే ఉన్నాడు. ఆకలి ఆహారం దొరకకపోయినప్పటికీ కూడా ఆకలి దప్పులతోనే అలాగే ఉన్నాడు. ఏమండి, ఇన్ని సహించాడు. ఇంకా ఇంకా మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాలు ఉండేది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాలు చూడండి. పౌలు గారు పడిన కష్టాలు అనొచ్చు, లేదా పౌలు గారు సహించినవి అనొచ్చు, ఆయన ఓర్చుకున్న బాధలు అనొచ్చు. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-13 వచనాలు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము అని చెప్తున్నాడండి. ఆకలి దప్పులతోటి, ఇక దిగంబరత్వంతో, చలితోటి, సొంత వారి వలన కూడా ఆపదొచ్చినప్పటికి కూడా ఏం చేశాడు? ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడ కూడా వారు చేసిన దానికి ఎలాగో కూడా స్పందించలేదు. అన్నిటినీ కూడా ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. ఇంకా అదే పౌలు గారు మరొక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రంలో విశ్రాంతి పొందలేదు, ఎట్టుపోయినను మాకు శ్రమయే కలిగను. ఎట్టు పోయినా కానీ మాకేం జరుగుతుంది? ఎట్టు పోయినా కానీ మాకు శ్రమ. ఇదే పౌలు గారు అపోస్తల కార్యాల్లో కూడా మాట్లాడితే ఏమంటాడంటే, ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు 3 సంవత్సరములు నేను రాత్రింబగల్లో కన్నీళ్లు విడుచుచు నేను ప్రతి ఒక్కళ్ళకి మానక బుద్ధి చెప్తూ వచ్చాను అని అన్నాడు. ఏమండి, 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచాడు అని అంటే ఎంత బాధపడితే, ఎంత మనసు నొచ్చుకొని ఉంటే. మనమే ఉన్నాం అనుకోండి, మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోగలమా? వెంటనే నన్ను ఎంత మాట అనేసాడు, అంత మాట అనేసాడు అని చెప్పి దాన్ని ఏం చేస్తామంటే దాన్నే మనసులో పెట్టుకొని చాలా బాధపడిపోతూ దాన్ని నలుగురికి చెప్పేస్తామంటాం. మరి పౌలు గారు 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు అంటే ఒక రోజంతా, రోజు మొత్తం అలాగే ఏడుస్తూ వాళ్ళకి మానక బుద్ధి చెప్తూ వచ్చాడు. ఎటుపోయినా కూడా శ్రమలే, ఎటుపోయినా కూడా కష్టాలే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటిని ఏం చేశాడు? మేము సహించాము అని అంటున్నాడు. ఆ పౌలు గారే దీనికి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. పౌలు గారు వీటన్నిటిని ఎలా సహించగలిగాడు? ఏమండి, బెత్తాలతో కొట్టినా, ఇక చలిలో కప్పుకోవటానికి బట్టలు లేకపోయినప్పుడు కూడా ఆ చలిలోనే, తినడానికి ఆహారం లేనప్పటికీ కూడా అలాగే ఆకలి దప్పులతోనే
ఇవన్నీ ఎలా సహించగలిగాడు? ఇవన్నీ ఎలా సహించగలిగాడు అంటే దానికే పౌలు గారు కూడా ఆ ప్రశ్నకు మళ్ళీ పౌలు గారే సమాధానం చెప్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఉండేది. ఇన్ని కష్టాలు, శ్రమలు, వీటన్నిటిని పౌలు గారు ఎలా సహించారంటే దానికి పౌలు గారే సమాధానం చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఏమంటున్నాడు పౌలు గారు? మీరు ఇవన్నీ ఎలా సహించారండి, వీటన్నింటిని మీరు ఎలా భరించారండి అని పౌలు గారిని అడిగితే పౌలు గారు ఏమని చెప్తున్నారు సమాధానం? దేవుడు నమ్మదగినవాడు, సహించగలిగినంత కంటే మరి ఎక్కువగా దేవుడు శోధింపబడనివాడు. ఏమండి, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కేజీల వరకు మనం బరువు మొయ్యగలం అనుకో, అంతవరకే మొయ్యగలం. అంతకు మించిన బరువు మన మీద పెడితే మనం మొయ్యగలమా? మొయ్యలేం. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇప్పటి వరకు మనకు ప్రసన్న డాడీ గారు చెప్పారు, సెమినార్లో మనం ఉచిత భోజనం పెట్టాలనుకుంటున్నాము, పెడదాం. ఇది మనం చెయ్యగలం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టామని అంటున్నాడు. ఏమండి, ఆ సెమినార్కి ఫ్రీ భోజనాలు పెట్టడానికి మీకు తోచినంత సహాయం చేశారు. ఎలా చేశారు? మీరు ఇవ్వగలిగినంతే ఇవ్వగలిగారా? ఇవ్వలేనంత ఇచ్చారా? మేము ఒక మనిషికి ఒక 3,000 ఇవ్వగలం, లేదా ఒక 5,000 ఇవ్వగలం. మీరు ఇవ్వగలిగినంతే ఇచ్చారు. ఇవ్వలేకపోతే ఇవ్వలేరు కదా. అదే మీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా, ఏమండి నాకు కొంచెం 1,00,000 రూపాయలు కావాలని అన్నారు అనుకోండి, మన దగ్గర 10,000 ఉన్నాయి. మన దగ్గర 10,000 ఉంటే నేను 10,000 ఇవ్వగలనరా, నీకు 1,00,000 నేను ఇవ్వలేను అని అంటారు. ఎందుకు? మనం ఇవ్వగలిగింది ఎంత? 10,000 ఇవ్వగలం కాబట్టి 10,000 ఇస్తానని చెప్తున్నారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? పౌలు గారు ఏం చెప్తున్నారు సమాధానం అంటే, మనిషికి భరించగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు శోధింపనీయడు. అందులోనూ మరలా ఆ శోధనలో కూడా ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాను అని అంటున్నాడు. ఏమండి, ఇవన్నీ పౌలు గారు ఎందుకు సహించారు? ఆకలిని ఎందుకు సహించాడు? దప్పికని ఎందుకు సహించాడు? బట్టలు లేకపోయినప్పటికి కూడా, ఇక సొంత వారు ఇబ్బంది పెట్టినప్పటికీ, పట్టణాల్లోనూ బెత్తాలతో కొట్టినప్పటికీ, ఇక ఓడ పగిలి సముద్రంలో నీళ్ళల్లో ఎందుకు గడిపాడు? ఇవన్నీ పౌలు గారు ఎందుకు సహించాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. పౌలు గారు ఇవన్నీ కూడా ఎందుకు సహించాడు, ఎందుకు భరించాడు? వాటినన్నింటినీ కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ, ఆహారం లేకపోయినప్పటికీ, బట్టలు లేకపోయినప్పటికీ, ఒక సముద్రంలో రాత్రింబాగులంతా గడిపాడు. కన్నీళ్లు విడుస్తూ 3 సంవత్సరాలు తప్పక బుద్ధి చెప్తూ వచ్చాడు. ఇవన్నీ పౌలు గారు ఎందుకు సహించాడు, ఎందుకు భరించాడనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. ముందు 16వ వచనం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇవన్నిటిని ఎందుకు భరించాడు పౌలు గారు అంటే, సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, ఆ భారం అనేది నా మీద ఉంది కాబట్టి నేను వీటన్నిటిని భరిస్తూ వచ్చాను. దానికి 22వ వచనం ఇప్పుడు చూడండి. 22వ వచనం ఎందుకు భరించాడనంటే, చివరి మాట, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అని అంటున్నాడు.
ఇవన్నీ పౌలు గారు ఆ కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కన్నీరు కావచ్చు, వేదన అనవచ్చు, వీటన్నిటిని పౌలు గారు ఎందుకు భరించారు అని అంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది ఒకటి. ఇక మరొకటి ఏంటంటే ఏ విధంగానైనా కొందరిని రక్షించాలి. కొందరిని రక్షించాలనంటే వీటన్నిటినీ కూడా సహించాలి. అదే పౌలు గారు అన్నిటిని కూడా సహించకపోతే ఈరోజు మనం క్రొత్త నిబంధనలో చదువుకుంటున్నటువంటి పత్రికలన్నీ మన చేతిలోకి వచ్చాయా అండి? రోమపత్రిక కాడ నుంచి హెబ్రీ పత్రిక వరకు ఈ పత్రికలన్నీ ఈరోజు బైబిల్గా ముద్రించబడి మన చేతుల్లోకి వచ్చాయా? పౌలు గారు ఆ రోజు కష్టాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, కన్నీటిని కానివ్వండి, వాటిని అన్నింటిని కానీ సహించకపోతే, భరించకపోతే ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధనలో ఈ పుస్తకాలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పుస్తకాలు మన చేతుల్లోకి రాగలిగాయా? రాలేవండి. ఆ రోజు పౌలు గారు వాటన్నిటిని సహించాడు కాబట్టి, సువార్త చెప్పాడు కాబట్టి, ఆయన చేసిన పనిని మనకి గుర్తు చేస్తూ వీటన్నిటిని పత్రికల రూపంలో భద్రపరిచి ఈరోజు మన చేతుల్లోకి వచ్చే విధంగా చేశారండి. ఏమండి? వీటన్నిటినీ ఆ కష్టాలు కావచ్చు, అటన్నిటిని పౌలు గారు ఎందుకు భరించాడంటే మొదటిది సువార్త ప్రకటించవలసిన భారం, ఆ బాధ్యత నా మీద ఉంది. ఇక రెండవది ఏ విధంగానైనాను కొందరిని రక్షించాలి, ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా కొందరిని రక్షించాలి. అంటే ఇదే మాట యేసుక్రీస్తు వారు అనుకొని ఉన్నట్టయితే ఈరోజు మనం రక్షింపబడే వాళ్ళమా? యేసుక్రీస్తు వారు నేను ఎందుకు వాళ్ళ చేత ఉమ్మి వేయించుకోవాలి, వాళ్ళ చేత ఎందుకు పిడిగుద్దులు గుద్దించుకోవాలి, వాళ్ళ చేత ఎందుకు కొట్టించుకోవాలి, వాళ్ళ చేత ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలి, వాళ్ళ చేత ఎందుకు నేను బల్లెపోటు పొడిపించుకోవాలి, వాళ్ళ చేతుల్లో ఎందుకు నా ప్రాణాలని పోగొట్టుకోవాలి అని అనుకున్నట్టయితే ఈరోజు మనకి రక్షణ వచ్చేదా? ఈ భాగ్యం మనకు దొరికేదా? అటన్నిటిని యేసుక్రీస్తు వారు సహించారు కాబట్టే ఈ రక్షణ మనకు దొరికింది. అలాగే పౌలు గారు వాటన్నిటిని సహించారు కాబట్టి, ఆ బాధలన్నిటిని భరించారు కాబట్టే ఈరోజు ఈ పత్రికలు మన చేతుల్లోకి వచ్చాయి. ఏ విధంగానైనా కొందరిని రక్షించాలి. అలా రక్షించాలనే యేసుక్రీస్తు వారి బాటలో నడిచినటువంటి పౌలు గారు కూడా వాటన్నిటిని భరించి కొందరిని రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇంకా అదే మాట పౌలు గారు గుర్తు చేస్తూ వీటన్నిటిని నేను ఎందుకు భరిస్తున్నాను అని అంటే, మిమ్మల్ని సంఘాలుగా కట్టుకున్నాను కదా, మిమ్మల్ని అందరినీ క్రీస్తులో కన్నాను కదా, మిమ్మల్ని దేవుని జ్ఞానంలో పెంచుతున్నాను, పోషిస్తున్నాను కదా, ఇవన్నీ ఎందుకు భరించాను అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అలా 23వ వచనం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్ల నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అని అంటున్నాడు. వాటన్నిటిని కూడా నేను ఎందుకు భరించానంటే, ఆ కష్టాలు వచ్చినప్పటికీ తిమోతి గారితో చెప్తూ, నాయన నేను అంగీ మర్చిపోయాను, అంగీ తీసుకొని రా అని చెప్తాడు. అది తిమోతి పత్రికలో ఉండిద్ది ఆ మాట. వీటన్నిటిని కూడా నేను ఎందుకు భరించాను అని అంటే, నేను బ్రతికి ఉండటం మరి విశేషంగా మీకోసమే. ఎందుకంటే మీరు తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి, మీరు తప్పిపోకుండా మిమ్మల్ని ఒక క్రమంలో పెట్టాలి, మిమ్మల్ని సిట్రైట్ చేయాలి, స్థిరంగా కదలని వారినిగా స్థిరులుగా మిమ్మల్ని చెయ్యాలి. అందును బట్టి నేను వాటన్నింటిని భరించాను. ఎందుకు భరించానంటే సువార్త చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ విధంగానైనా కొందరిని రక్షించాలి, ఇక మిమ్మల్ని స్థిరపరచాలి, స్థిరంగా క్రీస్తులో మిమ్మల్ని ఉంచాలి. అందును బట్టి నేను వీటన్నిటిని కూడా భరించాను, సహించాను అని పౌలు గారు చెప్తూ, ఆయన సహించిన వాటిని గురించి పౌలు గారు ఏమని రాస్తున్నారో, తిమోతికి రాసిన అపోస్తలుడైనటువంటి పౌలు గారు
తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మంచి పోరాటము పోరాడాను. ఏమంటున్నాడు? దీన్నంతటిని కూడా ఇప్పటి వరకు ఈయన పడిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కన్నీరు కావచ్చు, వీటన్నిటిని కూడా పౌలు గారు ఏమంటున్నారు? పోరాటం అని అంటున్నాడు. ఏమండి? క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రైస్తవుడుగా మారిన మన సంగతి ఏంటి? ఈరోజు సుమారుగా ప్రపంచ దేశాలలో 270కి పైగా దేశాలు ఉంటే అందులో 400 కోట్లకు పైచులకే క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కూడా పోరాడుతున్నారా అనంటే కనీసం వీళ్ళకి పోరాటం ఉందన్న బాధ్యత, ఆ మాట కూడా తెలియదండి. ఏమంటారు? ఇంకా ఏదైనా బైబిల్ పైన కానీ క్రీస్తు పైన కానీ ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు వస్తే ఏమంటారు తెలుసా? అంతా యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవానే చూసుకుంటాడు, యెహోవా ఈరే, యుద్ధము యెహోవానే, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండి. అలా మాట్లాడే వాళ్ళకి మనం ఒక మంచి మాట చెప్పాలండి. ఏంది ఆ మాట అంటే, శుభ్రంగా 3 పూటలు భోజనం చేస్తూ ఉంటారు కదండి మనుషులు, తింటారు కదా. తినేటప్పుడు ఇతను భోజనం ప్లేట్లో పెట్టుకొని ఆ భోజనం దగ్గరికి వెళ్ళి ఇతను చేతితో కలుపుకోకుండా తినిపించు నాబువానంటే అది పోయిద్ది లోపలికి. మనోళ్ళు పాడటం కూడా ఎలా పాడతారు? పాటలు నడిపించు నానావా అని అంటారు. నడిపించు నానావా. అదే ప్లేట్లో భోజనం పెట్టుకొని తినిపించు నాబువానంటే ఆ ప్లేట్లో ఉన్న భోజనం లోపలికి వెళ్ళిద్దా? వెళ్ళదు కదా. చేతితో కలుపుకోవాలి, దాన్ని తినాలి, పని చెయ్యాలి, పని జరగాలి. పని జరగకుండా యెహోవా ఈరే, యుద్ధము యెహోవాని చూసుకుంటాడు. మరి నువ్వు చేసే పని ఏంటి? నువ్వు నిలబడాలి కదా. నువ్వు నిలబడిన తర్వాత దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రైస్తవుడుగా మారిన మనకి పోరాటం లేదు అనుకుంటున్నారు. అదే మాట పౌలు గారు గుర్తు చేస్తే ఏమంటారు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అని చెప్తూ మనకి పోరాటం లేదు అని ఈరోజు క్రైస్తవ సమాజం అనుకుంటుంది కదా. మనకి పోరాటం ఉందో లేదో ఒక మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మనకి పోరాటం లేదు అని చెప్పి ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అంతా 4 గోడలకే పరిమితం అయిపోయి అక్కడే ఉండిపోతున్నారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-29 వచనాలు ఉండేది చూడండి. ఫిలిప్పీలకు రాసిన 1వ పత్రిక 27వ అధ్యాయం 29 వచనం వరకు. మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయను కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు, ఇప్పుడు చూడండి, పోరాటము మీకు కలిగి ఉన్నందున. ఎవరికి పోరాటం కలిగి ఉంది? లోకంలో ఉన్నటువంటి అన్ని జనులకి కాదు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రైస్తవుడుగా మారిన మనకి ఏముంది? క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకొని క్రైస్తవుడుగా మారిన మనకి ఏముంది? పోరాటం ఉంది. ఏంటా పోరాటం? యోధా పత్రిక అది 1వ అధ్యాయం ఉండేదండి. యోధా పత్రిక 23వ వచనం చూడండి. యోధా పత్రిక 23వ వచనం చూడండి. మనకి పోరాటం లేదు. మనం వారంలో ఏదో 2-3 సార్లు గుడికి వచ్చేసి లేదా చర్చికి వచ్చేసి కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతే సరిపోయిద్ది అని అనుకుంటున్నారు.
లేదా ఇంటికాడ ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రార్థన చేసుకోండి, తప్పు కాదు. ఏదో అచ్చగా ప్రార్థనలతోటి పాటలతోనే కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు? పోరాటం మనకి ఉన్నందున. ఏంటా పోరాటం? యోధాపత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు కొందరిని రక్షించండి. ఏమంటున్నాడు అంటే పౌలు గారు వాటన్నిటిని సహించాడంటే ఎందుకు సహించాడు? దేని కొరకు సహించాడంటే ఏ విధంగానైనాను కొందరిని రక్షించాలి, ఆ రక్షించే దానినే ఏమన్నాడు? పోరాటం అన్నాడు. మరి ఈ పోరాటం మనకు లేదంటే మనకుంది. మనకున్న పోరాటం ఏంటనంటే అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా రక్షించండి అని అంటున్నాడు. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో ఉండేది చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నీవు రక్షించవా? ఆ బాధ్యత నీకు లేదా? ఆ పని నీకు లేదా? ఉందండి. ఈరోజు 400 కోట్లకు పైచులకే క్రైస్తవులు ఉన్నారు అనుకుంటున్నారు కదా. ఈ క్రైస్తవుల్లో ఎంతమంది పరలోకం వెళ్ళగలరండి? ఎంతమంది పరలోకం వెళ్ళగలరు? చాలా తక్కువ మంది అన్నాడు కదండి. ఇది యేసుక్రీస్తు వారు కూడా చాలా తక్కువ మంది, కొద్ది మంది. సహించాలి. నేను ఎవరినో ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు కానండి, మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఏదైనా ఒక చిన్న మాట అంటే పోనీలే మనోడే కదా అని చెప్పి మనం సర్దుకొని పోతామా? పోనీలే మనోడు కదా, మన ఇరుగు పొరుగువాడు కదా, మనకు తెలిసినవాడు కదా అని ఏం సర్దుకొని పోం. ఏమంటారు? ఎలాగైనా కానీ వాడంతూ తేల్చాలి, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విధంగా కక్షలతోటి, కుట్రలతోటి, అహంకారంతో ఈ ప్రకారంగా స్టిల్ మన క్రైస్తవులే ఎక్కువగా ఉంటారండి. సహించండి. ఇన్ని సహించారు, యేసుక్రీస్తు వారు సహించారు. వాళ్ళు ఇంకా కొట్టారు, చంపారు, వాళ్ళు ప్రాణాలే తీశారు. ప్రాణాలు తీసినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడా ఏం మాట్లాడలేదు, అన్నిటినీ సహించారు. పౌలు గారు కూడా సేమ్. అపోస్తలులు సేమ్. మొదటి శతాబ్దపు సంఘం సేమ్. మరి ఈరోజు క్రిస్టియానిటీ అంతా వ్యతిరేకం. ఏదన్నా ఒక చిన్న మాట అంటే సహించలే. ఏమండి? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మీకు అందరికీ తెలిసిందే. ఆ మాట ఎవరికైనా తెలిస్తే చివరిగా ఆ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆ మాట తీయండి ఒకసారి. ఎక్కడుందో? అంతము వరకు సహించిన వాడే. మత్తయి సువార్త 10:22. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. సహించాలి. ఏం సహించాలి? మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కన్నీరైనా, వేదనలైనా, ఏది ఏమైనా కానీ కొందరిని రక్షించాలి. ఈ బాధ్యత మన మీద ఉంది. అలా రక్షించే ఆ పనిలోనే మనం అంతము వరకు, ఏ అంతం? ఒకటి ఈ విశ్వం అంతం అన్నా జరగాలి, లేదా మన మరణ అంతం అన్నా జరగాలి. మన మరణం సంభవించాలి. మనం మరణించే వరకైనా మనం సహించగలగాలి. లేదా మనం మరణించకపోతే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ జరిగితే అంతవరకు కూడా ప్రతి విషయంలో దేన్నైనా కానీ సహించాలి. అలా సహించిన వారే రక్షింపబడతారు. అనేక శ్రమలను మనం అనుభవించి ఎక్కడికి చేరాలి? అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి చేరాలి? పరలోకం చేరాలి.
మనం మాదిరిగా యేసుక్రీస్తు వారిని, అపోస్తలల్ని, మొదటి శతాబ్దపు సంఘాన్ని వాళ్ళందరినీ మనం మాదిరిగా పెట్టుకొని వారు ఏ విధంగా అయితే సహించారో అదే మాట యాకోబు పత్రికలో కూడా చెప్తాడు, సహించిన వారిని ధన్యులంటున్నారు. అలా సహించాలి. అలా సహించిన వారి అంతమ వరకు సహించిన వారే వాళ్ళే రక్షింపబడతారు. టైం కొద్దిగా ఉంది కాబట్టి ఏది ఎక్స్ప్లెయిన్ చేయకుండా పైన అలా జస్ట్ అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, దయతో క్షమించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కన్న తండ్రి, ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మీ కృపలో కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. మేము మీకు విరోధంగా ఎన్ని తప్పులు, పాపాలు, అపరాధాలు చేస్తున్నప్పటికి కూడా మీరు మమ్మల్ని సహిస్తున్నారు. కేవలం మా మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని భరిస్తున్నారు తండ్రి. మీరు మాకు మీ మనస్సునే రాసిచ్చారు. వేద గ్రంథమైనటువంటి బైబిల్ని చదువుకొని తండ్రి మా మనసులో ఉన్నటువంటి దురాలోచనలన్నింటినీ తీసివేసుకొని నాయనా మేము ఎక్కడా కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలంగా ఉండులాగున తండ్రి సహాయాన్ని చేయండి నాయనా. యేసుక్రీస్తు వారు మా కోసం, మేము చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు వారిని ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా కేవలం మా కోసం సహించాడు. అలా పౌలు గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా కొందరిని రక్షించాలనే ఆ ధ్యేయంతోనే అన్నిటినీ సహించాడు. ఈరోజు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మేము కూడా తండ్రి వారిని మాదిరిగా పెట్టుకొని మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, కన్నీరైనప్పటికీ తండ్రి మేము వాటన్నిటినీ సహిస్తూ కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు, ఆ నాశనానికి పోతున్న వారిని కొందరినైనా రక్షించినట్లు మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ప్రియులైన పిల్లలతోటి కొన్ని మాటలను చెప్పాను తండ్రి. మీ మాటలను విని విడిచిపెట్టక మీ మాటలుగా భావించి తండ్రి కనీసం మిమ్మల్ని కొంచెమైనా సంతోషపెట్టే పిల్లలంగా మేమందరం ఉండేలాగున సహాయాన్ని చేయండి. మాపై నాయకులుగా ఉన్నటువంటి నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలను దయచేయండి. జశాలి తాతయ్య గారికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకొని మరలా మా మధ్యకు వచ్చి మాకు మీ మహాజ్ఞాన సంగతులను వినిపించడానికి మంచి ఆరోగ్యంతో ఉంచారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. తలలో ఉంచిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతేనే అందరికీ ఆయురారోగ్యాలను దయచేయండి. మాకు మీ జ్ఞానం కుదురుగా ఉంది తండ్రి. మీ చిత్తమైతేనే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె చక్కగా మంచి మాటలు అందించిన రఘు గారికి ఇస్తున్నాను. కొడుకు తరపున మేము తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. 26వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. పిల్లరా, మరి క్రీస్తు బలియాగం, ఆయన ప్రాణత్యాగం, ఆయన రక్త తర్పణం, ఇవన్నీ కూడా మనల్ని మన పాపముల నుండి విమోచించి దేవుడు నా మహాలోకానికి నడిపించాలి అని మరి ఎంతో కష్టపడ్డాడు. తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించి తాను మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నాం. దయచేసి మరి మనం అందరం కూడా ఎవరు అయోగ్యముగా రొట్టెను తీసుకోకూడదు, మరి ఆయన గిన్నెలోని త్రాగకూడదు అని మీకు మనవి చేసుకుంటూ, మరి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన మరి రొట్టె కొరకు మన మధ్యలో ఉన్నటువంటి గంగాధర్ సార్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.
ఆదివారం ఆరాధనకు చేరి వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా తండ్రి నీ రక్షణలో భద్రపరిచి తండ్రి మీ మందిరంలోకి మీ పిల్లలమైన మమ్మల్ని నడిపించిన విధానానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి తండ్రి ఆపరేషన్ విజయవంతంగా జరిగించి మా మధ్య నిలబెట్టినటువంటి విధానానికై స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి మా ఆత్మీయ తండ్రి గారి తర్వాత అంతటి మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి ప్రసన్న అన్నయ్య గారి ద్వారా, అలాగే తండ్రి తర్వాత మా సహోదరుడు రఘు ద్వారా ఎన్నో అమూల్యమైనటువంటి సంగతుల్ని మాకు వివరించారు తండ్రి. వివరించినటువంటి సంగతుల్ని తండ్రి మేము అర్థం చేసుకుని తండ్రి మా జీవితాల్లో తండ్రి ఆ వాక్య ప్రకారం నడుచుకొనుటూ ఎల్లప్పుడూ మీ పనిలో ఉండుటకు మీ కృపా సహాయం అందించమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఇదిగో మా పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి 2000 సంవత్సరములకి మునిపే మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి కల్వరి శిలువలో తండ్రి తన శరీరాన్ని నలుగగొట్టిన విధానానికై స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి సహోదరుల కోసం, ఇతరుల కోసం తన శరీరాన్ని నలుగగొట్టబడాడు తండ్రి, అలాగే తండ్రి మేము కూడా తండ్రి మా సహోదరుల నిమిత్తం తండ్రి మా శరీరాలను నలుగొట్టుకుని తండ్రి ఎల్లప్పుడూ మీ పనిలో ఉంటూ తండ్రి మా చేతనైనంత వరకు నలుగురిని మీ వైపు తిప్పుటకు మాకు సహాయం అందించమని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, కల్వరి శిలువలో నలుగొట్టిన క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుంటున్న మేము తండ్రి యోగ్యత కలిగి తండ్రి వాక్య ప్రకారం నడుచుకున్నట్టు తండ్రి మా మరణ పర్యంతం వరకు మీ కొరకు మంచి పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటూ ఈ చిన్ని మనవిని మీ ప్రియకుమారుడును మా రక్షకుడును ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరి శివలలక్క గారు, అలానే మరి సహోదరుడు మరి రమేష్ అన్నయ్య గారు వచ్చి మరి రొట్టెను అందించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. క్షమించమని మొరపెడుతుంది. ప్రియులరా, మరి సమయంలో క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము నిమిత్తమై మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సంఘ సభ్యురాలు మరి శ్రావణక్క గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి మేమందరం సంఘంగా కూడుకొని నీ మాటలు వినేటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసినందుకొరకే వందనాలు తండ్రి. ఇంతవరకు నా తండ్రి అన్నయ్య గారి ద్వారా మీ మాటలను విని ఉన్నాం నా తండ్రి. విన్నటువంటి మాటలను మేము విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి వాక్యాన్ని అనుసరించి మేము బ్రతుకున్నట్లుగా మీ కృప దయచేయండి నా తండ్రి. అలాగే నా తండ్రి క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను మేమందరం తీసుకుని ఉన్నాము. అలాగే నా తండ్రి క్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం మేము తీసుకొనిచున్నాం తండ్రి. తీసుకునేటువంటి మేము వ్యర్థముగా కాకుండా మీ పనులు చేసి అర్హతను పొందుకునే విధంగా మీ కృప దయచేయమని వేడుకొనుచు క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అదృశ్యమైన ద్రాక్షారసం అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రియులరా, మరి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, అలానే క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం అందిందని భావిస్తూ ప్రియులరా, మరి దేవునికి మనకు మధ్య జరిగిన ఒక నిబంధనను, ఒడంబడికను మరి జ్ఞాపకం చేస్తూ దేవుడు మన పాపములను క్షమించాలి అని, మనం ఆయన పనిలో ఉండాలి అని మరి మన సంఘము నిమిత్తమై దేవునికి విన్నవించవలసిందిగా, ప్రార్థన చేయవలసిందిగా
మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సంఘ సభ్యురాలు మరి కావేరక్క గారిని కోరుతున్నాం. అందరికీ క్రీస్తునామమున వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరమందున్న మా తండ్రి నాయన, ఈ ఆదివారం ఆరాధనలో సంఘంగా చేరే ప్రభా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. పోయిన ఆదివారం నుంచి ప్రభా మా కష్టాల్లో మా బాధల్లో తండ్రి, మా ఆరోగ్య సమస్యల ప్రభా అన్నిట్లో మీరు తోడుగా ఉన్నాయన సంఘంగా చేరు తండ్రి. మేమందరం తండ్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు ఇచ్చిన ధన్యత నాయన మేమందరం కలిసి తండ్రి నీ పనులు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. సాయం చేయండి ప్రభా. అంతేకాకుండా తండ్రి మీ శరీరాన్ని తండ్రి మీ రక్తాన్ని తీసుకున్నాం మేము ప్రభా నీ పనుల ప్రభా ఉన్నటకు తండ్రి మా అందరికీ తండ్రి సంఘాలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి మంచి మనసును దయచేసి ప్రభా అందరం కలిసి నాయన నీ పనిలో నమ్మకంగా ఉంటూ తండ్రి మీరు లోకానికి చేరుకునే భాగ్యాన్ని ఆ ధన్యతను తండ్రి సంఘంగా ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి దయచేయమండి, మాకును దయచేయమంటు తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడిని అడగండి తండ్రి. సంఘాన్ని అభివృద్ధి పరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమంటూ సంఘాన్ని క్షేమంగా ఉంచే భాగ్యాన్ని తండ్రి మీరు దయచేయమంటు తండ్రి. మా ప్రభువును మీ కుమారుని యేసువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సాదృశ్యమైన రొట్టె విరుచు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మరొక పాటను పాడుతుండగా దేవుని పని కొరకు కానుకలను సమర్పించుకుందాం.